సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా తరానికి ఒక్కడు అనేటువంటి శీర్షికలో గొప్ప గొప్ప నీతిమంతులు చరిత్రలో దేవుని కొరకు చూపినటువంటి విశ్వాస జీవితములను మనం అధ్యయనం చేస్తున్నాం. వారి జీవితాలను గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన యొక్క బ్రతుకును కూడా వారి వలె దేవుని మార్గంలో నడిపించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఈ పాఠముల ద్వారా మీ బ్రతుకులు మెరుగుపడుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. గత పాఠ్యాంశంలో మనం అబ్రహాము గారిని గూర్చి ఆలోచన చేశాం. అంతకు మునుపు నోవహు గారిని గూర్చి, లోతు గారిని గూర్చి కూడా అధ్యయనం చేశాం. ప్రియులారా, ఈ పాఠ్యాంశంలో అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకును గూర్చి మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా ఈ యొక్క పాఠము ద్వారా చక్కని సంగతులను నేర్చుకోవాలని నేను కోరుకుంటూ, పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని నేను చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ఆ గ్రంథములో మీరు పరిశోధన చేస్తూ తెలుసుకుంటూ దేవుని యొక్క విషయములను గ్రహించాలని నేను మీకు ముందుగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, అబ్రహాము గారికి ఎందరో కుమారులు ఉన్నారు. ఇష్మాయేలు మొదటి కుమారుడు, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత అబ్రహాము గారు కెతూరాను వివాహం చేసుకున్నారు. ఆ కెతూరా ద్వారా కూడా అబ్రహాము గారికి సంతానం కలిగారు. అబ్రహాము గారి యొక్క ఉపపత్నుల కుమారులు కూడా చాలామంది ఉన్నారు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, అబ్రహాము గారికి ఎంతోమంది కుమారులు ఉన్నను కేవలం ఇస్సాకును మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికిన వ్యక్తిగా మనం చూడగలం. అబ్రహాము గారికి చాలామంది పిల్లలు ఉన్నారు. హాగర్ ద్వారా పుట్టినటువంటి ఇష్మాయేలును, కెతూరా ద్వారా పుట్టినటువంటి ఒక 6 కుమారులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ప్రియులారా, వీరందరినీ కాదని అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు, శారా గారికి పుట్టినటువంటి ఇస్సాకు, ఇతడు మాత్రమే వాగ్దానానికి అర్హుడుగా ఎంచబడ్డాడు. అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానానికి ఇస్సాకు మాత్రమే అర్హుడుగా ఎంచబడ్డాడు. అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానమును నేను విస్తరింపచేసి నా కొరకు ఒక జనాంగముగా ప్రతిష్ఠించి నేను వారికి ఒక దేశమునిచ్చి వారిని నేను చరిత్రలో దేవుడు ఎరిగిన మనుషులుగా, దేవుని ఎరిగిన మనుషులుగా చూపిస్తాను అని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నది ఎవరు? మొట్టమొదట పుట్టినటువంటి ఇష్మాయేలా, ఆ తరువాత పుట్టినటువంటి కెతూరా కుమారుల? కానే కాదు. కేవలము శారా కుమారుడైనటువంటి ఇస్సాకు మాత్రమే దేవుడు అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానమును నిలబెట్టుకున్నాడు. ఆలోచన చేస్తున్నారా? ప్రియులారా, ఇస్సాకులో ఇంత గొప్పతనం ఎలా వచ్చింది? ఇస్సాకుకు ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది? ఇస్సాకు అబ్రహాము గారు చూపినటువంటి విశ్వాసాన్ని కల్లారా చూచాడు. అబ్రహాము గారు దేవుని కొరకు చూపిన విధేయతను తన జీవితకాలంలో ఒక పాఠంగా నేర్చుకున్నాడు. తన తండ్రి అయినటువంటి అబ్రహాము దగ్గర నుండి ఇస్సాకు పొందినది ప్రధానంగా ఆస్తో లేకపోతే వంశమో లేకపోతే మరేదో కాదు, ప్రధానంగా దేవుని ఎడల భయభక్తులను నేర్చుకున్నాడు. దేవుని గూర్చినటువంటి నమ్మకమును, విశ్వాసమును నేర్చుకున్నాడు. తన చిన్ననాడు అబ్రహామును దేవుడు ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు ఈ ఇస్సాకే ఆ బలిపీఠం మీద పరుండబెట్టబడ్డాడు కదా. చివరకు అబ్రహాము గారు కత్తి తీసుకొని ఇస్సాకును చంపబోచుండగా
అప్పుడు దేవదూత ఆకాశం నుండి నిలుపుదల చేసింది కదా. ఈ సంగతులన్నిటినీ ప్రత్యక్షంగా తన కల్లారా చూచినటువంటి ఇస్సాకు తన జీవితకాలంలో ఏనాడు కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. తన తండ్రికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తాను కాపాడుకోవాలనుకున్నాడు. ప్రియులారా, మనలో ఎందరో దేవుని కృపను పొందుతారు, కానీ ఆ దేవుని కృపను కడవరకు నిలబెట్టుకుంటున్నారా? దేవుని కృపను పొందడం ఒక ఎత్తు అయితే, ఆ కృపను చివరి వరకు మనం కన్ను మూసేంత వరకు కాపాడుకోవడం మరో ఎత్తు. ఇస్సాకు గారు ఈ విషయంలో ప్రధానంగా మనకు పాఠాన్ని నేర్పిస్తున్నారు. అబ్రహాము గారు దేవుని కృపను పొంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని అతడు తీసుకున్నప్పుడు, అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఇస్సాకు గారు నిలబెట్టుకున్నారు, ఇస్సాకు గారు చివరి వరకు కాపాడుకున్నారు అని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, అర్థం చేసుకుంటున్నారా? అబ్రహాము గారు తర్వాత ఇస్సాకు గారు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టుకుంటున్నారు. చూడండి, నిలబెట్టుకుంటున్నారంటే కాపాడుకున్నారు. ఏనాడైనా తృణీకరిస్తే ఆ వాగ్దానం కోల్పోతాడు కదా, దేవునికి దూరం అయిపోతాడు కదా. కనుక ఏనాడు కూడా దేవునికి బాధ కలిగించేటువంటి ప్రక్రియలో తాను ఉండకుండా తన తండ్రి అయిన అబ్రహాము పొందినటువంటి ఆ వాగ్దానమును తాను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో తన చివరి వరకు, తన వృద్ధాప్యం వరకు, కన్ను మూసేంత వరకు దేవుని ఎడల భయభక్తులతో జీవించినటువంటి వ్యక్తే ఇస్సాకు. అన్య స్త్రీలలో ఎవరిని వివాహం చేసుకోకుండా దేవుడు తన ద్వారా వంశాభివృద్ధి కలుగు చేయబోతున్నాడు గనక, తన ద్వారా వచ్చినటువంటి వారిలో నుండి రక్షకుణ్ణి పుట్టిస్తాడు గనక, తన ద్వారా వచ్చిన వారి వలన లోకమునకు మేలు జరుగుతుంది గనక ఇస్సాకు గారు అన్య స్త్రీలలో ఎవరిని కూడా వివాహం చేసుకోకుండా రెబ్కాను వివాహం ఆడారు. తన తండ్రి వంశమునకు చెందినటువంటి వారిలో ఒకానొక స్త్రీ అయినటువంటి రెబ్కాను ఇస్సాకు గారు వివాహం ఆడారు. ఆ రెబ్కా ద్వారా ఇస్సాకు కన్నటువంటి పిల్లలు యాకోబు, ఏసావు. వారికి దేవుని గూర్చి నేర్పించారు, వారికి దేవుని గూర్చి బోధించారు. అందులో యాకోబు ఇస్సాకు నేర్పినటువంటి ఆ దేవుని జ్ఞానమంతటిని సంపాదించుకున్నాడు. అయితే ఏసావు దానిని తృణీకరించాడు. అంత గొప్పవాడి కడుపున పుట్టిన ఏసావు దానిని తృణీకరించాడు, కానీ యాకోబు మాత్రం మరలా దాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుని వాగ్దానమును, దేవుని కృపను, దేవుని నీతిని నిలబెట్టుకోవటంలో ఇస్సాకు ఒక ప్రధానమైన ఉదాహరణ, యాకోబు కూడా ఒక ఉదాహరణ. ప్రియులారా, తండ్రి చాలా గొప్పవాడు, అబ్రహాము చాలా గొప్పవాడు. అబ్రహాముకున్న విశ్వాసము ప్రపంచంలో ఎవరూ చూపలేని విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం. ఆయన విశ్వాసాన్ని గూర్చి ఆలోచన చేస్తే మనకు నిజంగా అది మనుషులకు సాధ్యమేనా అనిపిస్తుంది. అసాధ్యమైనటువంటి కార్యక్రమాలను, మనుష్య ఆలోచనలకు అందని కార్యక్రమాలను ఆనాడు అబ్రహాము గారు చేశారు. అంతటి గొప్పవాడైనటువంటి తండ్రి కడుపున పుట్టినటువంటి ఇస్సాకు మరి ఎలా బ్రతకాలి? ఏదో తండ్రి పేరు చెప్పుకుని బ్రతికాడా? నిజంగా తన బ్రతుకులో కూడా తన తండ్రి కలిగిన విశ్వాసమును అతడు కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతో దేవుని ఎడల సంపూర్ణమైనటువంటి భక్తిని, విశ్వాసమును ఇస్సాకు కూడా కనుపరిచాడు. ఏదో తన తండ్రి పేరు చెప్పుకొని నేను అబ్రహాము కుమారుడను గనుక, నేను వాగ్దాన ప్రకారం పుట్టినవాడను గనుక నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఇస్సాకులో మనకు కనిపించడం లేదు. దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యమును దేవుని కొరకు ఎంత గొప్పగా వినియోగిస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎందరో గొప్ప వారి కడుపున పుడతారు, కానీ వారి బ్రతుకులను చాలా నీచమైనవిగా చూపిస్తారు. ఒక గొప్పవాడి కడుపున పుట్టినటువంటి నీవు ఒక బాధ్యతను మోసుకొస్తున్నావు, ఒక బాధ్యతను కలిగి భూమి మీద అడుగు పెట్టావు కనుక నువ్వు ఎలా బ్రతకాలి? ఆ గొప్పవాడికి తగ్గట్టుగా బ్రతకాలి. చేతనైతే ఆ గొప్పవాడిని మించిన గొప్పతనం నీలో ఉండాలి, అంతే తప్ప ఒక గొప్పవాడైనటువంటి మనిషి కడుపున పుట్టినవాడు నీచుడిగా బ్రతికితే, దరిద్రుడిగా బ్రతికితే, ఎందుకు పనికిరానివాడుగా బ్రతికితే, హీనుడిగా బ్రతికితే కన్నందుకు ఆ తండ్రికి చెడ్డ పేరే, బ్రతుకుచ్చినటువంటి వీడి బ్రతుకు కూడా అర్థం ఉంటుంది. ఈరోజు ఎందరో చూడండి, తండ్రి గొప్ప దైవ సేవకుడుగా ఉంటాడు, కానీ కుమారుడు దేవుని మాటలను కూడా పలుకలేడు.
తండ్రి గొప్ప నీతిపరుడుగా ఉంటాడు, కానీ కుమారుడు లోకం దృష్టికి ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక నరహంతకుడుగా కనిపిస్తాడు. ఇంతటి దారుణమైన స్థితి. మార్గమును సరళం చేశారు. మనకు ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులు, మనకు ముందు ఉన్నటువంటి తాత ముత్తాతలు మార్గమును ఏర్పరిచారు, మార్గమును సిద్ధపరిచారు, సరళం చేశారు. ఇప్పుడు మనం ఆ మార్గంలో చక్కగా నడవటానికి ప్రయత్నం చేయాలి. చేతనైతే వారి పేరుకు మించినటువంటి పేరును, కీర్తిని దేవుని కొరకు మనం సంపాదించుకోగలగాలి తప్ప ఆ పేరును చెడగొట్టుకోవడం వలన ఉపయోగం ఏముంది చెప్పండి? చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కానీ ఇస్సాకు ఒక గొప్ప బాధ్యతను తన భుజముల మీద వేసుకొని అతడు భూమి మీద అడుగుపెట్టాడు. అబ్రహాము గారి కుమారుడు. అబ్రహాము గారికి ఎందరో కుమారులు ఉన్నారు. కానీ ఆ కుమారులందరిలో ఇస్సాకును మాత్రమే దేవుడు ఎన్నిక చేయటానికి కారణం ఏంటో తెలుసా? బాధ్యతను మోయగలిగినటువంటి బిడ్డ, ఆ బాధ్యతను కడదాకా తీసుకుని వెళ్ళగలిగినటువంటి బిడ్డ. ఒకసారి పరిశుద్ధ గ్రంథమును మీరు తెరచి ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. అబ్రహాము గారు తాను బ్రతికుండగానే తన మిగిలిన కుమారులందరికీ బహుమానాలు ఇచ్చాడు. వాగ్దాన ప్రకారం పుట్టినటువంటి ఇస్సాకుకు తనకున్నదంతా ఇచ్చాడు, తన యావదాస్తునిచ్చాడు. ఆలోచన చేయండి. ఇస్సాకు మీద అంత ప్రేమ అబ్రహాము గారు కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఇస్సాకు నమ్మకస్తుడు. అపనమ్మకస్తుడు చేతికి ఎవరైనా ఏమైనా ఇస్తారా? అందులోనూ అబ్రహాము ముందు చూపు కలిగినవాడు, భవిష్యత్తును గురించి ఆలోచన చేసినవాడు, దేవుడిచ్చిన వాగ్దానమును నిలబెట్టుకోవాలనేటువంటి పరిజ్ఞానం ఉన్నవాడు. ఎవరి చేతుల్లో పెడతాడు? ఎవరికిస్తాడు? శారీరక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ జ్ఞాపకాల్లో ఉండాలి. శారీరకంగా అయితే మొదట పుట్టినటువంటి కొడుకును గొప్పగా చూసుకుంటారు. మొదట పుట్టినటువంటి కొడుకుకు ఆస్తిలో సింహభాగం ఇవ్వాలనుకుంటారు. అలా అనుకుంటే ఇష్మాయేలుకి ఎక్కువగా ఇవ్వాలి. లేదు, తర్వాత వచ్చినటువంటి వారందరికీ కూడా సమానంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా కొంతమందిలో ఉంటుంది. కడుపున పుట్టినటువంటి వారు ఎవరైనా సరే అందరికీ సమానంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా కొందరికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ మాటలను చూసినప్పుడు అబ్రహాము గారు తనకున్న యావదాస్తిని ఇస్సాకుకి ఇచ్చారు. తన కుమారుల్లో మిగిలిన వారందరికీ కూడా బహుమానాలు ఇచ్చి వారిని పంపివేశారు, దూరంగా పంపివేశారు, తూర్పు వైపుకు పంపివేశారు అని వ్రాయబడింది. ఎందుకని? భవిష్యత్తుకు లోకానికి మేలు జరగాలి. భవిష్యత్తులో లోకానికి మేలు జరగాలి. అబ్రహాము కడుపున ఇస్సాకు, ఇస్సాకు కడుపున యాకోబు, యాకోబు కడుపున 12 గోత్రీకులు, వారిలో యోధా కడుపున యేసుక్రీస్తు. ఇంత ప్రణాళిక అబ్రహాము గారికి ఆ రోజు మనసులో ఉందండి. ఇంత ఆలోచన ఉంది. నా గర్భవాసమున వచ్చినటువంటి వారిని నేను కాపాడాలి, నేను సంపాదించినదంతా వారికి ఇచ్చి వారి యొక్క వంశమును నేను కాపాడాలి, వారిని నేను బ్రతికించాలి. వారు తిండి లేని వారై, వారు భూమి మీద ఏదో ఒక అవసరత తీరని వారై మరణించి వారు సమూలంగా నాశనం కాకూడదు. వారిని నేను నా చేతనైనంత మట్టుకు నేను బ్రతికించటానికి ప్రయత్నం చేయాలని దేవుని ప్రేమను బట్టి అబ్రహాము గారు అక్కడ ఆలోచన చేస్తున్నారు. అలాగని మిగిలిన కుమారులను పట్టించుకోలేదంటే వారికి బహుమానం ఇచ్చి పంపించేశాడు. వారందరికీ చేయదగిన న్యాయం వారందరికీ చేసేసాడు. వారందరూ దేవుని యొక్క వాగ్దానమును నిలబెట్టే కుమారులు కాదు, వారి ఇష్టానికి వారు పోయే కుమారులు. కనుక వారు భూమి మీద ఆ తరంలో బ్రతకడానికి కొంత బహుమానం ఇచ్చాడు, పంపించేశాడు. కానీ ఇస్సాకైతే అలాంటి వాడు కాడు. దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకమందు ఉంచుకొని తన బ్రతుకు కాలమంతా ఆ వాగ్దానాన్ని కాపాడుతూ తన తరువాత పుట్టినటువంటి పిల్లలకు ఆ వాగ్దానాన్ని జాగ్రత్తగా అందజేసి అప్పుడు పితరుల యొద్దకు చేర్చబడతాడు. అంత గొప్పవాడు ఇస్సాకు. అందువలన అబ్రహాము తనకున్న యావదాస్తిని ఇస్సాకుకి ఇచ్చాడు, మిగిలిన వారికి బహుమానాలు ఇచ్చాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట మీరు ఆలోచన చేయండి, జాగ్రత్తగా చూడండి.
రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ ఈ విషయాన్ని చర్చిస్తున్నారు, ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కనుక ఆ మాటలను మీరు చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందో చూసారా? అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు. ఈరోజు ప్రపంచ జనాభాలో సింహభాగం ఎక్కువ మంది మనుషులు యేసుక్రీస్తునందు విశ్వసించారు. ఆ తరువాత 2వ స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా? ఇస్లాం విశ్వాసమును కలిగిన వారు. ఈ ఇస్లాం విశ్వాసానికి మూలం ఏంటో తెలుసా? ఈ ఇస్లాం విశ్వాసానికి మూలం ఈ అబ్రహాము గారే. అబ్రహాము గారికి పుట్టినటువంటి మొదటి కుమారుడు వారి విశ్వాసానికి మూలం. అబ్రహాము గారికి పుట్టినటువంటి వాగ్దాన సంబంధమైనటువంటి కుమారుడు క్రైస్తవుల విశ్వాసానికి మూలం. చక్కగా మీరు నేర్చుకోవాలి. కనుక వారు కూడా విజ్ఞతతో దృష్టి పెట్టి ఆలోచించగలిగితే పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి అద్భుతమైన ఈ మాట చక్కని స్పష్టతనిస్తుంది. చక్కని స్పష్టత. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. అంటే ఇష్మాయేలు అబ్రహాముకు కుమారుడని మీరు భావిస్తున్నారా? కెతూరా కుమారులుగా ఉన్నటువంటి ఒక 6 వారందరూ కూడా అబ్రహాముకు కుమారులని మీరు భావిస్తున్నారా? మరి వారు కుమారులు కాదా అని మీరు అడుగుతారా? వారు కుమారులే, కానీ శరీర సంబంధమైనటువంటి కుమారులు. ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడుగా బ్రతకాలి. శరీర సంబంధమైనటువంటి కుమారులుగా మాత్రమే వారు మిగిలిపోయారు. శరీర సంబంధమైన కుమారులుగా మిగిలిపోయిన వారి ఎడల మీరు విశ్వాసమును కలిగి ఉంటానంటే ఎలా? వారికి సంతానముగా పిలువబడతానంటే ఎలా? మీరు ఆత్మ సంబంధమైనటువంటి కుమారుని ద్వారా పుట్టినవారుగా ఉండాలి. అతని ద్వారా మీరు విశ్వాసమును కలిగి ఉండాలి. అబ్రహాము గారికి ఆత్మ సంబంధమైన అంటే అర్థం ఏంటి? వాగ్దాన ప్రకారముగా పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు. శరీరానుసారంగా పుట్టినటువంటి వారిలో మిగిలిన వారు ఉన్నారు. కనుక మిగిలిన వారందరూ అబ్రహాము కుమారులు కానేరరు, కానీ ఇస్సాకు మాత్రమే అబ్రహాముకు కుమారుడు. ఇస్సాకు మాత్రమే అబ్రహాముకు కుమారుడు. ఇప్పుడు మీరు కూడా శరీర సంబంధముగా పిల్లలు కానేరరు, కానీ ఆత్మ సంబంధముగా మీరు పిల్లలుగా మారేటువంటి అవకాశం ఉంది. అబ్రహాము సంతానంగా మారే అవకాశం ఉంది. కనుక క్రీస్తు ద్వారా మనము అబ్రహాము సంతానముగా మారడానికి ఇస్సాకు వలననైనటువంటి ఆ సంతానము ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అంతే తప్ప ఇష్మాయేలు ద్వారా కానీ లేక కెతూరా కుమారుల ద్వారా కానీ మనము అబ్రహాముకు కుమారులుగా మారలేము. ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి యోధా వలన వచ్చినటువంటి ఆ సంతానంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు, యోధా గోత్రములో పుట్టినటువంటి యేసుక్రీస్తు, ఆయన యందు విశ్వాసం ఉంచట ద్వారా మనము అబ్రహాము సంతానమయ్యేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ప్రియులారా, ఇస్సాకు ఇంత బాధ్యతను మోసుకొచ్చాడు. ఇస్సాకు ఇంత బాధ్యతను భూమి మీదకు మోసుకొచ్చాడు. ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు. తన జీవితకాలం అంతా ఆ బాధ్యతను నెరవేర్చాడు. ఏనాడు కూడా, ఏ క్షణం కూడా దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోవటానికి ఇస్సాకుకు ఇష్టం లేదు. ఇస్సాకు ఆ విధంగా కోరుకోలేదు. తనకు శరీర సంబంధంగా అన్నగా పుట్టినటువంటి ఇష్మాయేలు వెళ్ళిన త్రోవలో ఇస్సాకు వెళ్ళాలనుకోలేదు. తన తరువాత శరీర సంబంధంగా పుట్టినటువంటి కెతూరా కుమారుల యొక్క మార్గంలో ఇస్సాకు వెళ్ళిపోవాలనుకోలేదు. అబ్రహాము మరణించినప్పటికీ ఇస్సాకు దేవుని ఎడల భక్తిని, విశ్వాసమును కనుపరిచాడు. కనుక ప్రియులారా, ఇస్సాకులో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాన్ని మనం అలవరుచుకోవాలి. దేవుడు మనకు చూపిన కృప మనం చివరి వరకు కాపాడుకునేటువంటి ఆలోచన మనకు ఉండాలి, పట్టుదల మనకు ఉండాలి, దానిని కార్యసాధకం చేసుకోవాలి. ఇక
అబ్రహాము గారికి దేవుని యొక్క దర్శనం కలిగి దేవుని వాగ్దానం అబ్రహాము గారికి ఎలాగైతే ఇవ్వబడిందో ఆ వాగ్దానమును కాపాడుకుంటున్నటువంటి ఇస్సాకుకు కూడా దేవుడు దర్శనాన్ని ఇచ్చి దేవుడు ఇస్సాకుతో కూడా ఆ మాటలను తెలియజేశాడు. అంటే అర్థం ఏంటి? ఇస్సాకు ఏదో అబ్రహాము కడుపున వాగ్దాన ప్రకారం పుట్టాడు గనుక ఇస్సాకు గొప్పవాడని మీరు అక్కడితో సరిపెట్టుకోని అవసరం లేదు. ఇస్సాకు తన బ్రతుకు కాలంలో కూడా దేవుని ఎడల విశేషమైనటువంటి భక్తిని చూపించాడు. అంటే అబ్రహాము కడుపున వాగ్దాన ప్రకారం పుట్టాడు కనుక, అంటే సారా గారికి పుట్టాడు కనుక, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇవ్వబడినటువంటి కుమారుడు కనుక ఇస్సాకుకు అంత ఆధిక్యత కలిగిందా? ఇస్సాకు తన బ్రతుకు కాలంలో దేవునికి ఏమాత్రం భయభక్తులను చూపించలేదా? తనంతట తానుగా కూడా దేవునికి విశేషమైనటువంటి భక్తిని కనుపరిచాడు కనుక అబ్రహాముకు కలిగినటువంటి దేవదర్శనం మరల ఇస్సాకు కలిగింది. అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానం మరల ఇస్సాకుతో కూడా చెప్పబడింది. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే ఇస్సాకును కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇస్సాకు కూడా నీతిమంతుడిగా బ్రతికాడు, భక్తిని చూపించాడు. అబ్రహాము దేవుడని పిలువబడినటువంటి తండ్రి ఇస్సాకు దేవుడను అని కూడా పిలువబడ్డాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే ఇస్సాకు విశేషమైన భక్తిని చూపించాడు కదా. ఒకనొక సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాను. ఇస్సాకు దినములలో కరువు వచ్చినప్పుడు, దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు తనకున్న వారిని అందరినీ సమస్తమును వెంటబెట్టుకొని ఫిలిష్తీయుడైనటువంటి అబీమెలెకు దగ్గరికి వెళ్తాడు. గెరారులోనున్న ఫిలిష్తీయుడైనటువంటి అబీమెలెకు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంటే దూత ద్వారా దేవుని దర్శనం ఇస్సాకు కలిగింది. ఇస్సాకుతో దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు అబ్రహాము కుమారుడు, జ్ఞాపకం ఉంచుకో. అబ్రహాముకు నేను చేసినటువంటి వాగ్దానం నిలబడాలంటే నీ చేతుల్లో ఉంది. నీవు దానిని కాపాడుకోవాలి. నీవు ఐగుప్తునకు వెళ్ళక నేను నీకు చూపించి దేశమునకు మాత్రమే నువ్వు వెళ్ళాలి. నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను. మరలా ఆ వాగ్దానాన్ని ఇస్సాకుతో దేవుడు దృఢపరుస్తున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలను గైకొని నా కట్టడలను అనుసరించాడు కనుక అతని వలె నీవు కూడా బ్రతికితే నేను కాపాడుతాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను అని ఇస్సాకుతో దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, లోకమందున్నటువంటి సమస్త జనములు, లోకమందున్నటువంటి సమస్త వంశములు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని ఇస్సాకుతో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీ సంతానము వలన లోకమందున్న సమస్త జనులు, సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. కనుక నీవు దేవునికి నీతిని, భక్తిని కనుపరచాలి. ఆ కృపను నీవు కాపాడుకోవాలి. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కృపను నీవు కాపాడుకోవాలి. నీ తండ్రి అయిన అబ్రహాము ఎలాంటి విశ్వాసమును చూపించాడో నీవు కూడా అట్టి మాదిరిగా విశ్వాసమును చూపిస్తే, నీ బ్రతుకును దేవునికి అంకితం చేస్తే నీవు నిజముగా ఆశీర్వదింపబడిన వాడవవుతావు అని ఇస్సాకుతో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే అదే అధ్యాయం ఆదికాండము 26వ అధ్యాయము 23వ వచనం నుంచి కూడా చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 23వ వచనం నుంచి. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి
యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ప్రియులారా, మరలా దేవుని వాక్కు ఇస్సాకుకు ప్రత్యక్షమైంది. ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళినప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ సంతానమునకు నేను ఇస్తానన్న దేశమును వారికి నేను స్వాధీనపరుస్తాను. వారు నా ఎడల భయభక్తులను కలిగి జీవిస్తే వారి ద్వారా లోకమునకు నెమ్మదిని అనుగ్రహిస్తాను. సమస్త జనములు వారి ద్వారా వచ్చిన యేసుక్రీస్తు వలన ఆశీర్వదింపబడతారు. నీవు దేవుని ఎడల భక్తిని కాపాడుకో అని మరలా దేవుని వాక్కు ఇస్సాకుకు ప్రత్యక్షమైంది. ప్రియులారా, అంటే ఇస్సాకు తన జీవితంలో ఎంతో నమ్మకత్వమును, ఎంతో గొప్ప నీతిని, భక్తిని కనుపరిచినందువలననే ఇస్సాకు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. అబ్రహాము ఎంతటి విశ్వాసమునైతే కనుపరిచాడో అబ్రహాము దగ్గర నుండి ఆ విశ్వాసమును ఒక బాధ్యతగా తీసుకొని వాగ్దాన ప్రకారము పుట్టినటువంటి ఇస్సాకు ఆ యొక్క విశ్వాసమును కొనసాగించాడు, కాపాడుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానమును కాపాడుకున్నాడు. ఆ తరువాత ఇస్సాకు కడుపున పుట్టినటువంటి ఏసావుకు, యాకోబుకు కూడా దేవుని మార్గాలనైతే తెలియజేశాడు, దేవుని గురించిన జ్ఞానమునైతే వివరించాడు. దానిలో మరలా వారిద్దరిలో మరలా యాకోబు మాత్రమే దేవుని జ్ఞానానికి ఆకర్షితుడై దేవుని కొరకు బ్రతికాడు. ప్రియులారా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని దేవుడు వారి దేవుడుగా పిలిపింపబడుతున్నాడంటే వారు చూపినటువంటి భక్తి, విశ్వాసమే ప్రధానమైనటువంటి కారణాలు. దేవుని కృపను వారు పొందటానికి వారు ఎంతగా పోరాడారు, ఎంతగా ప్రయత్నించారు. వారి జీవితకాలంలో ఏనాడూ కూడా ఆస్తిని చూచుకొని మురిసిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా కనిపించడం లేదు. వాగ్దానాన్ని చూచుకొని మురిసిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా కనిపించడం లేదు. తమ బ్రతుక్కాలమంతా ఎంతో కష్టాన్ని, వేదనను, బాధను అనుభవించి దేవుని వాగ్దానాన్ని వారు కాపాడుకున్నారు, భక్తిని కాపాడుకున్నారు, పరిశుద్ధతను వారు కాపాడుకున్నారు. కనుక ఇస్సాకు ఈ విషయంలో మనకు ఒక గొప్ప ఉదాహరణగా కనిపిస్తున్నాడు. తన తరమంతటిలో ఇస్సాకు తరానికి ఒక్కడుగా మిగిలిపోయాడు. తనతో పాటు ఎందరో పిల్లలు పుట్టారు. అబ్రహాముకు తనతో పాటుగా ఎందరో కుమారులు పుట్టారు. కానీ వారందరిలో, ఆ తరమంతటిలో ఇస్సాకు మాత్రమే నిలబడగలిగాడు. మొదట వచ్చినవాడు దారి తప్పాడు, తర్వాత వచ్చిన వారందరూ దారి తప్పారు. కానీ ఇస్సాకు మాత్రమే బాధ్యతను నిలబెట్టుకున్నాడు, తరానికి ఒక్కడుగా మిగిలాడు. కనుక మనము కూడా ఇస్సాకు వలె వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలుగా బ్రతకాలి అని ఇస్సాకు పదే పదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం శరీర సంబంధమైన పిల్లలుగా మిగిలిపోవాలా, ఆత్మ సంబంధమైన పిల్లలుగా పరలోకానికి చేరుకోవాలా? మనం శరీర సంబంధమైనటువంటి పిల్లలుగా భూ సంబంధమైన వారమై పాతాళానికి వెళ్ళిపోవాలా, నరకమున ఒక మూలకు త్రోయబడాలా, లేక ఆత్మ సంబంధమైన పిల్లలమై యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకానికి చేరుకోవాలా? నిర్ణయం మన చేతుల్లో ఉంది. అయితే అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు పత్రికను రాస్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దానిని ఇప్పుడు ఈ సందర్భంలో మనం చూద్దాం. మనము ఇస్సాకు వలె వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలుగా ఉండాలని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఆ మాటను మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. సహోదరులారా, మనం ఎలా ఉండాలి? వాగ్దానమును బట్టి పుట్టిన ఇస్సాకు వలె ఉండాలి. శరీరమును బట్టి పుట్టిన ఇష్మాయేలు వలె ఉండకూడదు, కెతూరా కుమారుల్లా కూడా ఉండకూడదు. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుడు ఇస్సాకు వలె మనం ఉండాలి. మనం వాగ్దానమును బట్టి పుట్టిన కుమారునిగా ఉండాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ నుండి అబ్రహాము సంతానముగా మార్చబడి పరలోకానికి వెళ్ళాలి. ఇదే ఇస్సాకు తన బ్రతుకు పాఠము ద్వారా మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం. కనుక ఇస్సాకు ద్వారా జ్ఞానమును గ్రహించి దేవుని కొరకు బ్రతికి మన యొక్క జీవితకాలం అంతా దేవునికి సమర్పించుకొని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను చివరి వరకు కాపాడుకొనుటలో
చివరి వరకు కాపాడుకొనుటలో ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రియులారా, ఇస్సాకు మనకు నేర్పించినటువంటి పాఠం ఇదే. ఇస్సాకు ద్వారా మనం నేర్చుకోదగినటువంటి పాఠం ఇదే. దేవుడు మనకు అమూల్యమైనటువంటి కృపను అనుగ్రహించాడు. మనం రక్షణను పొందటానికి, యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మం పొందటానికి దేవుడు మనకు అమూల్యమైన విశేషమైన కృపను అనుగ్రహించాడు. ఇప్పుడు దానిని కాపాడుకొనుట యందు మనం ఎలా ఉండాలి? ఒక ఇస్సాకు వలె ఉండాలి. వాగ్దానమును బట్టి పుట్టినటువంటి కుమారుడు అయినటువంటి ఇస్సాకు వలె మనం ఉండాలి. చివరి వరకు ఆ వాగ్దానమును కాపాడుకోవాలి. దాని కొరకు నీతిని, భక్తిని మనం కనపరచాలి. మీరంతా కూడా ఈ విషయంలో చక్కని జాగ్రత్త తీసుకుంటారని, ఏమాత్రం దేవుడు అనుగ్రహించిన కృపను కోల్పోకుండా మీరు కన్ను మూసేంత వరకు దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని యొక్క వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఇంతవరకు ఇక ముందుకును మీరు చూపుచున్న ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు. శరీరానికి కావలసినటువంటి అవసరతలన్నిటినీ ప్రకృతి ద్వారా మీరు తీర్చారు. నాయన, ఆత్మ సంబంధమైనటువంటి అవసరతను మీ కుమారుడైన యేసుక్రీస్తు బలియాగము ద్వారా తీర్చారు. నాయన, ఎందరైతే మీ చేతుల నుండి రక్షణను పొందుకొని వారి బ్రతుకులను నీతిగా, పరిశుద్ధముగా మార్చుకుంటారు, వారందరూ ధన్యులు. అట్టి జాబితాలో మేమును ఉండి మీరు అనుగ్రహించిన కృపను చివరి వరకు కోల్పోకుండా నిత్యత్వమును పొందగలుగుటకు నాయన ఆసక్తితో మా బ్రతుకులను మీ కొరకు నిర్దేశించుకునేటువంటి భాగ్యం మాకు దయచేయండి. మా పితరుడైనటువంటి ఇస్సాకు ఎంత గొప్ప నీతిని, భక్తిని కనుపరిచాడో మేము కూడా అంత గొప్ప నీతిని కనుపరచగలగటానికి అబ్రహాము కడుపున పుట్టిన వాగ్దాన కుమారుడుగా ఇస్సాకు తన బ్రతుకు పాఠమును మాకు ఎలా వివరించాడో తండ్రి, దానిని గ్రహించినటువంటి మేము మా బ్రతుకులను కూడా మీరు అనుగ్రహించిన కృపను కాపాడుకొనుటలో ఆశీర్వాదకరముగా మేము మలచుకొనుట యందు మాకు జ్ఞానమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.